ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయని చెప్పి పోలీసులు చాలా అత్యుత్సాహం చూపిస్తూ ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఎక్కడా రోడ్ల మీద కేకులు కట్ చేయడదని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. మేము కూడా గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళ నాయకుల బర్త్డేలు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నా, వాళ్ళు కట్ చేసుకున్నా ఏ రోజు ఎవరు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. మీరు గతంలో వీడియోస్ కానీ పేపర్స్ ఒకసారి తిప్పి చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఫ్లెక్సీ పెట్టకూడదని చెప్పి ఫ్లెక్సీలు పెడుతుంటే వాటిని చించేయటము, తర్వాత మార్నింగ్ కట్టినవి బర్త్డే కేక్ కట్ చేయగానే తీసేయమని చెప్పడము, ఇవన్నీ కూడా చాలా అత్యుత్సాహము అఫీషియల్స్ చూపించడం కనిపిస్తుంది. సో ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి జగన్ అన్ననే కాదు, ఆయన కటౌట్ని చూసినా కూడా భయం వేస్తుంది అనేది అర్థమైంది. సో ఆ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తుంది. అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా భయపడుతున్నారు అంటే కేవలం ప్రజలకి మంచి చేయలేకపోతున్నారు. ప్రజల్ని మోసం చేసి ఈవీఎంని మ్యానిపులేట్ చేసి వచ్చారు కాబట్టి ఇంకెక్కువ కాలం మనం నిలవలేము. ప్రజల్లో 6 నెలలకే ప్రజలు మనల్ని అసహించుకునే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నారు కాబట్టి ఈ వేడుకలు ఘనంగా జరిగితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం శ్రేణులు అందరూ కూడా యాక్టివేట్ అవుతారన్న భయంతోనే ఈరోజు ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని అర్థమవుతుంది.